రాఘవ లారెన్స్ అనగానే మరో ఆలోచన లేకుండా అతను నటించే కాంచనా చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ఏళ్లుగా తన ఫేవరెట్ సిరీస్కు దూరంగా ఉంటూ వస్తున్నాడు లారెన్స్. కానీ ఇప్పుడు కాంచనను తిరిగి తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. కాకపోతే ఈసారి మాత్రమే ఆఖరిసారి అంటూ షాక్ ఇచ్చాడు లారెన్స్. కోలీవుడ్ లో చాలా సీక్వెల్స్ కు క్రేజ్ ఉంది. అందులో కాంచనా సిరీస్ కూడా ఉంది. సౌత్ సైడ్ కాంచనా చిత్రాలకు చాలా పాపులారిటీ ఉంది. ఆ స్థాయిలో వీటిని తెరకెక్కించాడు లారెన్స్. 2011లో సిరీస్ స్టార్ట్ అయింది. 2019లో 3వ భాగం విడుదల తర్వాత మళ్ళీ మూవీ రాలేదు. 7 ఏళ్లుగా కాంచనా 4 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే ఇప్పుడు లారెన్స్ కు 4వ భాగం తెరకెక్కించేందుకు అవకాశం దొరికింది. గత 2 ఏళ్లుగా ఇదే చిత్రం కోసం వర్క్ చేస్తున్నాడు లారెన్స్. ఇప్పుడు చిత్రీకరణ చివరికొచ్చింది. దీంతో రిలీజ్ కి రెడీ అవుతోంది. కాంచనా 4లో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహి కనిపించనుంది. కాంచనా సిరీస్ లో లారెన్స్ క్యారెక్టర్ తర్వాత అంతగా పాపులర్ అయింది హీరోయిన్స్ పాత్రలు మాత్రమే. అలాంటి పాత్రలో ఇప్పుడు పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ సిరీస్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాడు లారెన్స్. అదే నిజమైతే కాంచనా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలినట్టే. కానీ కాంచనా కాకుండా మరో కొత్త కథతో హర్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తానంటున్నాడు లారెన్స్. మరోవైపు కాంచనా 4 తర్వాత లారెన్స్ నుంచి 5 తమిళ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బెంచ్ కూడా ఉంది.